హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మొన్న పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ ఒకరోజు ఏ పళ్ళు చేశానో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఓ మంచి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే అందరూ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసేసి మీ పనుల్లో బిజీగా ఉన్నారు కదా, కొద్దిగా ఈ వీడియోని చూసి రిలాక్స్ అయినట్టయితే కనుక ఓ చిన్న లైక్ చేయండి. ఇప్పుడైతే కనుక మార్నింగ్ 8:30 అయిందండి. కానీ ఈరోజు మాత్రం పిల్లలందరూ చాలా ఫాస్ట్గా లెగిసి వాళ్ళు స్నానాలు చేసేసి చక్కగా టిఫిన్స్ కూడా చేసేసారు. మేమందరం ఉన్నాం కదా, కొద్దిగా మాకు కావాల్సినవన్నీ చూసి అమ్మ పూజ చేసుకునేపాటికి లేట్ అవుతుంది. కానీ రోజు అయితే కనుక 5:30 లేదా 6 కల్లా పూజ అనేది కంప్లీట్ చేసేసుకుంటారు. ఈరోజు ఇప్పుడే పూజ అనేది స్టార్ట్ చేశారు. పూజ అయిపోయేలోపు టిఫిన్ వేసి ఇచ్చేద్దామని చెప్పేసి ఇప్పుడే బియ్యపిండి చెక్కలు వేస్తున్నాను. మార్నింగ్ ఈ టిఫిన్ వేసేటప్పుడు పిల్లలు తింటారో లేదో అనుకున్నాం కానండి, పిల్లలందరూ చాలా ఇష్టంగా తిన్నారు. కానీ ఈ టిఫిన్ మాత్రం అంటే ఉట్టి బియ్యపిండిలో కొద్దిగా వేడి నీళ్ళు పోసి పచ్చిమిరపకాయ ముక్కలు అలానే కొద్దిగా పెసరపప్పు వేసి అంటే కలిపేసేసి చేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో చట్నీస్ ఏమీ లేకుండా ఉల్లి కారంతో తింటే మాత్రం ఈ బియ్యపిండి చెక్కలు అనేవి చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేనైతే మన ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఈ టిఫిన్ ఒక్కరోజైనా వేయించుకొని తింటాను. చాలా బాగుంటాయి. తర్వాత ఇక టిఫిన్ వేసి ఇచ్చేసేసి మేమందరం టిఫిన్ చేసిన ప్లేట్స్ కానీ అలానే కాఫీ తాగినవి కానీ ఏవైనా సరే గిన్నెలు మొత్తం అలానే ఉన్నాయి. ఇంకా అమ్మ పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ కూడా చేయరండి, నెక్స్ట్ ఈ పని దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకులే అని చెప్పేసి నేను టిఫిన్ వేసి ఇచ్చేసేసి ఇప్పుడు ఈ పని అంటే గిన్నెలు కడగడం అనేది స్టార్ట్ చేశాను. ఈ 2-3 రోజుల నుంచి అయితే అసలు నేను ఈ కిచెన్లోకి రాలేదండి. ఎప్పుడూ పిల్లల పనులు చూసుకుంటూ అటువైపు అంటే హాల్లోనే ఉండేదాన్ని. కానీ ఈరోజు మాత్రం నిజం చెప్పాలి అంటే ఒక వీడియో అప్లోడ్ చేయాలి, అలానే మీతో నేను మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ చిన్న పనులు అంటే పనులన్నీ కంప్లీట్ చేయలేదండి. కొన్ని పనులు మాత్రమే చేసుకుంటూ ఇటు అమ్మకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అలానే ఒక వీడియో అప్లోడ్ చేయడానికి అంటే మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి నాకు ఆ పని కూడా అవుతుంది అని చెప్పేసి ఈ కిచెన్లోకి వచ్చేసి ఈ పనులు అనేవి కంప్లీట్ చేస్తున్నాను. నిజంగా ఇలా పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి కానీ లేదా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళినప్పుడు ఎక్కువగా చేసే పని ఏది అంటే ఇలా కాఫీలు టీలు అందించడమే. ఎవరికి వాళ్ళు చక్కగా హాల్లో కూర్చొని ఒక కాఫీ తీసుకురా, ఒక టీ కావాలి అని చెప్పేసి ఆర్డర్ చేస్తూ ఉంటారు. మనం మాత్రం ఇలా ఇస్తూనే ఉంటాం. నిజమే కదా. ఇంకా ఇంట్లో ఏం కూరలు చేయాలో మాత్రం వీళ్ళు డిస్కస్ చేసుకోలేదండి. నేను మాత్రం అంటే నాకు మాత్రం మామిడికాయ పప్పు తినాలి అనిపించింది. ఇప్పుడు ఆ పప్పుని ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఈ మామిడికాయ ముక్కలు మొన్న మే ఆ టైంలో పచ్చి మామిడికాయల్ని కోసేసి కొద్దిగా సాల్ట్ అలానే పసుపు వేసేసి పచ్చి ముక్కల్ని ఒక బాక్స్లో పెట్టి డీప్లో పెట్టేసిందమ్మ. అలా పెట్టేసిన ముక్కల్ని ఎప్పటికప్పుడు పప్పు కావాలి అనుకున్నప్పుడు మామిడికాయ ముక్కలు తీసేసి మనం మామూలుగా పప్పు చేసుకుంటాం కదా, మామిడికాయ పప్పు అదే ప్రాసెస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ 1 ఇయర్ అయినా సరే ఈ మామిడి ముక్కలు మాత్రం అస్సలు పాడవ్వండి. డీప్లో పెట్టుకుంటే అప్పటికప్పుడు పచ్చి మామిడికాయ కోసి పప్పు చేసుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో అంత బాగుంటుంది. ఈసారి సమ్మర్లో మీకు ఒకసారి చూపిస్తాను, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ మామిడికాయ ముక్కల్ని డీప్లో నుంచి తీసేసి పక్కన పెట్టేశాను ముందుగానే. ఇప్పుడైతే కనుక కందిపప్పు పోసేసి కడిగేస్తున్నాను. చెప్పాను కదా మామిడికాయ పప్పు చేస్తాను అని చెప్పేసి దానికోసం. ఇక ఆ పప్పులోకి అలానే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ముందుగానే కట్ చేసేసి పాన్లో పెట్టేస్తున్నాను. కానీ కొద్దిగా ఈజీగా అయిపోయేది, అలానే అందరూ ఇష్టంగా తినేది ఈ మామిడికాయ పప్పు. అందుకని ఇక అమ్మ ఏ కూరలు చేసినా సరే కొద్దిగా పప్పు చేసేసి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి మామిడికాయ పప్పు అనేది ప్రిపేర్ చేస్తున్నాను.
అవును, మర్చిపోయాను. వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. అమ్మ వాళ్ళందరూ బాగున్నారండి? ఇక ఈ పప్పు పొయ్యి మీద పెట్టేస్తున్నాను. కానీ ఈ పప్పులో మామిడికాయ ముక్కలనేవి వేయకుండా విడిగానే ఉడికిస్తాను గిన్నెలో పెట్టేసేసి. అంటే పప్పులో ఈ మామిడికాయ ముక్కలు వేస్తే పప్పు తొందరగా ఉడకదు. అందుకని పక్క గిన్నెలో మామిడికాయ ముక్కల్ని ఉడికిచ్చేసేసి, ఆ ఉడికిన మామిడికాయ ముక్కల్ని పప్పు ఉడికిన తర్వాత దాంట్లో కలిపేసేసి తాలింపు పెట్టేస్తాను. చాలా ఈజీ ప్రాసెస్లో తొందరగానే అయిపోతుంది. ఇక ఈ పప్పు ఉడికేలోపు ఖాళీగా ఉంటే ఎందుకులే అని చెప్పేసి ఇక బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను. అంటే ఈ బియ్యం అత్యవసర పోసేసి అమ్మ కుక్కర్లో పెట్టేస్తారు. అంటే పెద్దవాళ్ళకి ఒక గిన్నెలో, పిల్లలకు కూడా ఒక గిన్నెలో కడిగేసేసి, పిల్లలకు వండే దాంట్లో ఒక గ్లాసు నీళ్ళు ఎక్స్ట్రా పోసి వండుతారు. అంటే వాళ్ళకి కొద్దిగా అన్నం మెత్తగా ఉండాలి అని చెప్పేసేసి ఇప్పటికి కూడా అమ్మకు అదే అలవాటు. పిల్లలకు ఒక గిన్నెలో, పెద్దవాళ్ళకి ఒక గిన్నెలో రోజు ఇలానే వండుతారు. అందుకని ఇప్పుడు నేను 2 గిన్నెల్లోకి బియ్యం కడిగి అలా పెట్టేశాను. అంటే బియ్యం నానుతూ ఉంటాయి కదా. ఈలోపు ఒక పక్క పప్పు కూడా ఉడికిపోయింది. ఒకవైపు మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. మన ఛానల్లో వీడియోస్ చూసే చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారండి. అదేంటి అంటే, మీరు పనులు చాలా ప్లానింగ్గా పద్ధతిగా చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి. కానీ ఈ పనులన్నీ నేను నేర్చుకున్నది అమ్మ దగ్గరేనండి. అమ్మ నాకంటే బాగా పనులు చాలా ప్లానింగ్గా, చాలా నీట్గా చేసుకుంటారు. ఇంత హడావుడిలో కూడా అందరి పనులు చూస్తూ, అలానే రేపు ఈవినింగ్ బయలుదేరుదాం అనుకుంటున్నాం. మా కోసం ఇలా అల్లం చట్నీ చేసేసి నిన్నే రెడీగా ఉంచేశారు. ఇప్పుడు ఆ అల్లం చట్నీని ఇలా బాటిల్స్లో తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. మార్నింగ్ కొద్దిగా హడావుడిగా ఉండి టిఫిన్స్లోకి చట్నీ చేయలేను అనుకున్నప్పుడు మాత్రం ఈ పచ్చడి అనేది నాకు బాగా యూజ్ అవుతుందండి. దాదాపు 1 మంత్ పాటు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఈ పనులు చేస్తూ ఉన్నాను. కిచెన్లోకి ఇంకో ఆర్డర్ వచ్చిందండి. అదేంటి అంటే, పిల్లలకి అరిసెలు అలానే చెక్కలు కావాలంట. ఇక వాళ్ళకి అవి పెట్టి ఇచ్చి పంపించేస్తున్నాను. ఈలోపు పప్పు ఉడికిపోయింది కదా, ఇది కూడా తాలింపు పెట్టేశాను. అంటే కనుక ఇక కిచెన్లో పని, నా వంతు పని అయిపోయినట్టే, అలానే వీడియో కూడా కంప్లీట్ అయిపోతున్నట్టే. ఇంకా ఈ పని చేసేసి ఇంకా పక్కకు వచ్చేస్తే మిగతా పనులు అనేవి అమ్మ స్టార్ట్ చేస్తారు. ఈ పనులన్నీ నేను మొన్న సాటర్డే మార్నింగ్ చేశాను అమ్మ వాళ్ళ ఇంట్లో. ఆ రోజు రెండో అక్కల పాప వినీషా బర్త్డే. అంటే ఫ్రైడే నైటు అందరం ఉన్నాం కాబట్టి కేక్ కట్ చేసింది. ఇప్పుడు పిల్లలకి అరిసెలు అలానే చెక్కలు ఇచ్చి పంపించినా సరే, దాంట్లో కొంతమందికి కేక్ కావాలన్నారు. నిన్న నైట్ కేక్ అలానే ఉంది. ఇక ఆ కేక్ కూడా కట్ చేసి పంపించేశాను. ఇక మామిడికాయ పప్పు అన్నప్పుడు నెయ్యి లేకుండా ఉంటే పప్పు అనేది అసలు టేస్ట్ అనిపించదండి. ఆ టేస్ట్ అంతా ఆ నెయ్యితోనే వస్తుంది. పండక్కి ఇంట్లో నెయ్యి మొత్తం, అంటే ఇటు పిల్లలు వాడేశారు, ఇటు పిండి వంటలో కూడా అమ్మ వాడేసింది. ఈ 3-4 రోజుల్లో వచ్చిన వెన్నపూసని ఇప్పుడు తీసేసి నెయ్యి కాచేస్తున్నాను, పప్పులోకి కావాలి అని చెప్పేసి. ఇక టైం అయితే కనుక 12:30 అయిపోతుంది. పిల్లలు ఏదో హాల్లో హౌసీ ఆడుతున్నారంటే ఇందాక నుంచి నన్ను పిలుస్తున్నారండి. పెద్దక్క వాళ్ళ పాప ఊహిత. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ పేర్లన్నీ మీకు లాస్ట్ టైం వీడియోస్లో కూడా చూపించాను కదా. ఇక తను వచ్చేసేసి ఇక నన్ను రమ్మని చెప్పేసి గొడవ చేస్తుంది. ఆవిడేనండి ఈవిడ. ఇక ఈ వెన్నపూసని స్టవ్ మీద పెట్టేసి అలానే కుక్కర్లో 2 అన్నాలు పెట్టేసేసి ఇక నా పని ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. ఇక అమ్మని ఈ పనులు చూసేసుకోమని చెప్పేసి అంటే సగం సగం పనులు చేసేసి ఇక హాల్లోకి వెళ్ళిపోయానండి. అలా హాల్లోకి వెళ్ళిన నేను మళ్ళీ ఈవినింగ్ 5:30కి మాత్రమే కిచెన్లోకి వచ్చాను. భోజనం అవన్నీ కూడా అక్క వాళ్ళే పెట్టేశారు. ఇక భోంచేసేసి ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని ఇక కిచెన్లోకి వచ్చాను. అంటే పళ్ళు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూస్తే అమ్మ ఇడ్లీకి పప్పు పోశారు, అలానే అట్టుపిండికి కూడా 2 ఒకేసారి పోశారు. సరేలే ఇడ్లీ పిండి రుబ్బేసేసి ఒకసారి మొక్కలకు నీళ్ళు పోసేసి పైకి వెళ్దాము అని చెప్పేసి ఇడ్లీ పిండి కూడా రుబ్బేశాను. ఈ గ్రైండర్ కొని కూడా దాదాపు 15 ఇయర్స్ పైన అవుతుందండి. కానీ ఇప్పటికి కూడా చక్కగా కొత్త గ్రైండర్ లాగా ఉంటుంది. ఏ వస్తువునైనా సరే అమ్మ ఇంట్లో ఇలానే మెయింటైన్ చేస్తారు. ఇక ఇడ్లీ పిండి తీసేసి ఇప్పుడు అట్టుపిండి కూడా వేసేస్తున్నాను. ఎప్పుడైనా సరే 2 పప్పులు ఒకేసారి, అంటే ఒకే రోజు రుబ్బాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఇడ్లీ పిండి రుబ్బిన తర్వాతే అట్టుపిండి రుబ్బాలండి. ఇక ఇడ్లీ పిండి తీసేసి అట్టుకి పప్పు గ్రైండర్లో వేసేసి ఇక నేను ఇప్పుడు బయట మొక్కలు నీళ్ళు పోసి పైకి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి అయితే కనుక అమ్మ చూసుకుంటారులే అని చెప్పేసి అట్టుపప్పు
గ్రైండర్లో వేసేసి ఇక బయటకు వచ్చేసాను. ఈ మొక్కలన్నీ అమ్మ చాలా కేర్గా చూసుకుంటారండి. దాదాపుగా వీటిలో ఉన్న కొన్ని మొక్కలు నేను విజయవాడ నుంచి తీసుకొచ్చి, అంటే వచ్చినప్పుడల్లా ఏదో ఒక మొక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. కానీ ఈ మొక్కల్ని చాలా కేర్గా చూసుకుంటారు. ఇప్పుడు ఈ మొక్కలకు కూడా ఇక నీళ్లు పోసేసి ఇక పైకి వెళ్దాం అనుకుంటున్నాను. ఇందాక ఒక కుండీలో మరువ మొక్క చూపించా కదా, అది నా కోసమే పెట్టారండి. మరువ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట. అమ్మ పూజలోకి వాడతారు, నువ్వు కూడా వాడుకో అని చెప్పేసి ఒక కుండీలో నా కోసం అలా పెట్టి ఉంచారు. దాదాపు బతికింది అనుకుంటుంది. ఇక పైకి వచ్చేసి ఇక్కడ పైన అయితే కనుక ఏ మొక్కలు లేవు కానండి, కొద్దిగా వంగ మొక్కలు అలానే నేతి బీరకాయ చెట్టు ఉంది, వాటికి కూడా నీళ్లు పోసేసాను. ఇక పైకి వచ్చేసేసి సన్నజాజి పువ్వులు, అంటే ఆ మొగ్గలు కోసేసి అమ్మ రేపు పూజకి వీటిని వాడుకుంటారు, ఆ పూలు కోద్దామని చెప్పేసి ఇక పైకి వచ్చాను. కానీ అమ్మ రోజు ఇలా పైకి వచ్చే ఈ పూలన్నీ కోసుకొని వెళ్తారు. కానీ పూలు కోసేటప్పుడు మాత్రం ఆవిడకున్న అలవాటు ఏంటి అంటే, కింద సన్నజాజి చెట్టుకి నీళ్లు పోసిన తర్వాతే పైకి వచ్చి ఈ మొగ్గలు కోసుకుంటారు. అప్పుడే పూలు అనేవి చాలా, అంటే మొగ్గలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయంట. పూలు కోసే ముందు చెట్టుకి ఒక పావుగంట ముందు నీళ్లు పోసి, అంటే పావుగంట తర్వాత, పోసిన పావుగంట తర్వాత వచ్చి ఈ మొగ్గలు అనేవి కోస్తారండి. కానీ ఈ టిప్ అనేది సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది. ఆ ఎండకి మొగ్గలు బాగా వడిలిపోయినట్టుగా ఉంటాయి. ఆ టైంలో చెట్టుకు కావాల్సిన నీళ్లు పోసిన తర్వాతే మొగ్గలు కోస్తే మొగ్గలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక పైన ఈ పూలన్నీ కోసేసుకొని ఇక కిందకి వెళ్దాం అనుకుంటున్నాను. అలానే పైన బట్టలు కూడా ఆరేసానండి. మార్నింగ్ అంటే వింటర్ సీజన్ కదా, కింద అస్సలు ఆరట్లేదు, వాషింగ్ మిషన్లో డ్రై అయిపోయినా సరే ఈవినింగ్ అయ్యేసరికి కొద్దిగా చల్లగానే ఉంటుంది. ఇక అలా ఎందుకులే అని చెప్పేసి మార్నింగ్ వచ్చేసి పిల్లల బట్టల వరకు పైన ఆరేసాను. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటి అంటే, ఈ బట్టలు అలానే కింద ఆరేసి ఉన్న బట్టలు మొత్తం తీసేసి ఫోల్డ్ చేసి ఎవరి వాళ్ళకి ఇవ్వాలంటే పెద్ద టాస్కేనండి. ఎందుకంటే అందరూ అంటే ఒకే ఏజ్ పిల్లలు కదా, ఎవరి బట్టలు అని అడిగి మరీ ఇవ్వాల్సి వస్తుంది. ఇక ఇప్పటి వరకు నా పనులు అనేవి ఈ వీడియో అనేది ఫినిష్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ ఫ్రైడే నుంచి మన ఇంట్లో చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే, అంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరో మంచి వీడియోతో వీలైతే రేపు గురువారం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.